టీడీపీ తెలంగాణ ఫోరం నేతలు ఆ పార్టీ సస్పెండెడ్ నేత నాగం జనార్దన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. నువ్వెంతంటూ మాటల తూటాలు వదులుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ ఆసక్తికరమైన చర్చను చూద్దాం. తెలంగాణ పాటందుకొని టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన నాగం జనార్దన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నాగం జనార్దన్ రెడ్డి టీడీపీలో అన్ని పదవులు అనుభవించి అవినీతికి పాల్పడినట్టు ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాగం జనార్దన్ రెడ్డి ఇల్లులా కట్టుకున్నారు, కారెలా కొనుక్కున్నారో చెప్పాలంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి ప్రశ్నలకు నాగం ఆధారాలతో సమాధానాలిచ్చారు. ఎర్రబెల్లి ఉదయం చంద్రబాబుకు దండం పెట్టి రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేయించుకున్నారని నాగం విమర్శించారు. ఈ ఇల్లు నా కూతురికి ఇవాళ రాసిలే 4 ఏళ్ల కిందనే ఇక్కడ అసెంబ్లీ రికార్డులో కూడా క్లియర్గా ఉంది. ఆమెకు ఏదైతే గిఫ్ట్గా మ్యారేజ్ గిఫ్ట్గా మేము కొని ఇచ్చింది ఇది. ఆ ఇంటికి నేను డబ్బులు కడుతున్నా. దానికి కూడా వీళ్ళు ఇల్లు ఎవరు కట్టిన అంటున్నారు. ఇలా ఇల్లు ఆంధ్ర అయినా కట్టిండొచ్చు, గుజరాత్ వాడు కట్టిండొచ్చు, బాంబే వాడు వచ్చి కట్టిండొచ్చు, కానీ పైసలు మాత్రం నావి. నేను ఎల్ఐసి లోన్ తీసుకొని ఆ లోన్ను తీరుస్తున్నటువంటి విషయాన్ని కూడా చేస్తున్నా. ఈ కాగితాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ కాగితాలు ఏవి నా కారు కాగితాలు పంపిస్తా, ఈ లోన్ కాగితాలు పంపిస్తా. మీ ముందర కూడా ఇక్కడ పెడతాను, మా పిఏ ఉంటాడు, మీరు అన్ని వెరిఫై చేసుకోండి. ఇలా ఇట్లా తప్పుడు ఆరోపణలు చేసి ఇలా చులకన కావద్దా. గచ్చిబౌలిలో ఉన్న ఇల్లు నాగం జనార్దన్ రెడ్డి గారు నేను కొనుక్కున్నా అంటున్నాను. మనకందరికీ తెలుసు, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే వైట్ బ్లాక్ అనేది ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో మనందరికీ ప్రపంచంలో అంటే ఆస్తులు కొనుక్కునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. వారి ఇంటి లోన్ ఎంత ఉందండి? 25 లక్షలు. ఈ 25 లక్షల రూపాయల లోన్కు సంబంధించిన వివరాలు వాళ్ళు చెప్తున్నారు, వారు కడుతుండ్రు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ దాన్ని కట్టిన ఓనర్ పేరు ఐవీఆర్సీఎల్, అంటే ఐ వెంకురెడ్డి కంపెనీ లిమిటెడ్. ఐవీఆర్సీఎల్ మొత్తం కట్టింది. గచ్చిబౌలిలో ఏ రోజు కూడా 2004లో కానీ 2005లో కానీ వారు 5 సంవత్సరాల నుంచి లోన్ కడుతున్నా అంటున్నా. 5 సంవత్సరాల క్రితం గచ్చిబౌలిలో 600 స్క్వేర్ యార్డ్స్లో 4000 స్క్వేర్ ఫీట్ ఉండి ఒక బ్రహ్మాండమైన లిఫ్ట్ ఉండి ఒక హోమ్ థియేటర్ అంటే మంచి సినిమా థియేటర్ లాగా ఉండి 5 స్టార్ హోటల్లో ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ తోని ఒక ఇల్లు 25 లక్షలకు వస్తుందండి. రజనీకాంత్ గారు మీరు చెప్పండి. మొన్నటి వరకు సమైక్యవాదాన్ని సమర్థించిన నాగం ఇప్పుడు తెలంగాణ వాదనడంలో నిజాయితీ లేదని రేవంత్ ఎర్రబెల్లి అన్నారు. సమైక్యవాదాన్ని సమర్థిస్తూ అసెంబ్లీలో నాగమన్న మాటల సీడీలు పేపర్లను చర్చా కార్యక్రమంలో ప్రదర్శించారు. ఆనాడున్న హైదరాబాద్ ఈనాడున్న హైదరాబాద్ ఒకటేనా అధ్యక్ష? ఆనాడున్న కరీంనగర్ ఈనాడున్న కరీంనగర్ ఒకటేనా అధ్యక్ష? ఆనాడు జురాల ప్రాజెక్టు మహబూబ్నగర్లో ఉన్నదా అధ్యక్ష? కలవకుర్తి పనులు నడుస్తా ఉన్నాయి అధ్యక్ష. ఈనాడు ఒకవేళ పెద్ద రాష్ట్రంగా ఉన్నప్పుడే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో బ్యాక్వర్డ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా త్వరితంగా పూర్తి చేసుకున్నామని అర్థం చేసుకోమని చెప్పని నేను మీకు మనవి చేస్తాను. డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు మాట్లాడి, అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి ఒక విషయం స్పష్టంగా చెప్పాలని కోరుతున్నాను. ఈ సమైక్యాంధ్ర రాష్ట్రం గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ ఇవ్వాలని సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాపీ మేస్త్రీలకు, వడ్రంగులకు, కూలీలకు పనులు దొరకడం లేదు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేయాలని కోరుతున్నాను. టీవీ9 చర్చా కార్యక్రమంలో టీడీపీ తెలంగాణ ఫోరం నేతలు చేసిన తాజా ఆరోపణలపై స్పందించడానికి నాగం జనార్దన్ రెడ్డి నిరాకరించారు. తనకంటే తక్కువ స్థాయి వారితో మాట్లాడడానికి తనకిష్టం లేదన్నారు. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.